మెగా బైక్ ర్యాలీని జయప్రదం చేయండని బీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రచార కార్యదర్శి సురేందర్ రెడ్డి తెలిపారు. ముచ్చటగా మూడోసారి నారాయణపేట ఎమ్మెల్యేగా 50,000 మెజారిటీతో గెలిపించుతామని ధీమా వ్యక్తం చేశారు. 16-10-2023 సోమవారం రోజు ఉదయం 8 గంటలకు దామరగిద్ద మండలంలోని క్యాతన్పల్లి వీరన్న దేవాలయం నుండి గత ఎలక్షన్స్లో నిర్వహించినట్లుగా నారాయణపేట శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. కావున నారాయణపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి యువకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రేపు ఉదయం 8 గంటలలోపు దామరగిద్ద మండలంలోని బైక్లు క్యాతన్పల్లి చేరుకోవాలి. నారాయణపేటలో సత్యనారాయణ చౌరస్తాలో శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి ప్రసంగంతో ర్యాలీ ముగుస్తుందని నారాయణపేట టౌన్ ప్రచార కార్యదర్శి సురేందర్ రెడ్డి తెలిపారు. నా పేరు జి సురేందర్ రెడ్డి అండి. నేను నారాయణపేట టౌన్ ప్రచార కార్యదర్శిగా ఉన్నాను ఇప్పుడు. అయితే ఈరోజు మధ్యాహ్నము మన కేసీఆర్ చేతుల మీదుగా మా ప్రియతమ నాయకుడైనటువంటి గౌరవ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి గారు మూడవసారి కూడా ఎమ్మెల్యే టికెట్ కొరకు బీఫామ్ తీసుకోవడం జరిగింది. ఆయనని ఈసారి మేము గతంలో కూడా చేసినటువంటి అభివృద్ధిని చూసి చాలామంది కూడా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనని ఈసారి మినిమంగా మేము 50,000 మెజార్టీతోటి గెలిపించాలని సంకల్పం తీసుకున్నాము. ఖచ్చితంగా ఆయన యొక్క చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ మరియు కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలను కానీ ప్రజలకు తీసుకెళ్ళి ప్రజలకు వివరించి ఈసారి ముచ్చటగా మూడవసారి హ్యాట్రిక్ సాధించి ఆయనను మంత్రిగా చేసుకునే దృఢ సంకల్పంతో మేమంతా కార్యకర్తలము సిద్ధమై ఉన్నాము. ఇట్టి కార్యక్రమం ఈ ప్రచారం అనేది రేపటి నుంచి అనగా సోమవారం రోజు క్యాతన్పల్లి వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ నుంచి ప్రారంభం చేసి మరియు ధన్వాడ నుంచి అప్పంపల్లి సత్యనారాయణ చౌరస్తా వరకు రేపు దాదాపుగా 15,000 బైక్లతోటి ఒక మెగా ర్యాలీ అనేది బైక్ ర్యాలీ తీసి మా యొక్క ప్రచారాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మా ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు ఎంతో డెడికేటెడ్ మరియు కమిట్మెంట్ మరియు పని పట్ల శ్రద్ధ ఇది ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఆయనను ముచ్చటగా మూడవసారి అందరూ గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్టి కార్యక్రమాన్ని రేపు అందరూ విజయవంతం కూడా చేయాలని అందరికీ కోరుకుంటున్నాను.